నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ దూకుడు పెంచింది. రోజు ఏదో ఒక కార్యక్రమం లేదా ఏదో ఒక అలజడితో పొలిటికల్ హిట్ పెంచుతోంది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పుంజుకోవాలన్న లక్ష్యమో ఏమో. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సేమ్ సీన్ కనిపిస్తోంది. ఎస్, సేమ్ టు సేమ్ సీన్ కనిపిస్తోంది. పలకరింపులతో జగన్, వివాదాలు, కేసులు, అరెస్టులు, ఉద్రిక్తతలతో ఇతర నాయకులు స్పీడ్ పెంచుకుంటూ వెళ్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం నుంచి కౌంటర్ యాక్షన్ ధీటుగా ఉందా లేదా అన్నదే ప్రస్తుతం చర్చ. వైసీపీ ఎత్తుగళ్లకు టీడీపీ విరుగుడు పనిచేస్తుందా లేదా అని కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. అలాగే వైసీపీ వ్యూహాలను టీడీపీ ముందుగా పసిగట్టడం లేదనే టాక్ కూడా నడుస్తోంది. టీడీపీకి చెందిన ముఖ్య నాయకులు మాత్రం కౌంటర్ విమర్శలతోనే సరిపెడుతున్నారనే వాదన కూడా ఉంది. ఈ విషయంలో వైసీపీ ట్రాప్లో పడకపోయినా ఆ మేరకు రియాక్షన్ లేకపోతే ఇబ్బందే అన్నది క్యాడర్ మాటగా మనకు వినిపిస్తున్నటువంటి మాట. రైట్, ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఏపీ స్థానిక ఎన్నికల్లో పుంజుకోవడమే లక్ష్యమా? అటు జిల్లాల్లో వైసీపీ నిరసనల టార్గెట్ లోకల్ వారేనా? శ్రీకాకుళం టు అనంతపురం సేమ్ సీన్ కనిపిస్తుందా? దీని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. సో వైసీపీ వ్యూహాలను టీడీపీ ముందుగా పసిగట్టడం లేదు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో సరైన కౌంటర్ ఇవ్వకపోతే రానున్న రోజుల్లో ఇబ్బంది తప్పదు అనే విధంగా కూడా చర్చ జరుగుతున్న వేళ ఇవాళ డిబేట్లో మనతో మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు చిన్నపరెడ్డి గారు. వారు వైసీపీ అధికార ప్రతినిధి. చిన్నపరెడ్డి గారు నమస్కారం. అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు, వారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. మరికొద్దిసేపట్లో మనకి బండారు వంశీకృష్ణ గారు జాయిన్ అవుతారు, వారు టీడీపీ అధికార ప్రతినిధి. ముందుగా చిన్నపరెడ్డి గారు, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ అండి. నమస్కారం. ఎలా చూడాలి వైసీపీ వీక్షకులకు అలాగే ప్యానెల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. రైట్, చెప్పండి సార్, ఏంటి మీ వ్యూహం ఏంటి ఇప్పుడు? నెక్స్ట్ లోకల్ ఫైట్ కోసమేనా ఇదంతా కూడా? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ ఫైట్స్ తోటే, ప్రజా ఉద్యమాలతోటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయింది సార్. అక్కడి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు చేసి ఆ ముసుగులో రాజకీయం చేయాలని చూసిన వాళ్ళేమో వాళ్ళు. మేమేమో ప్రజలకి అవసరాలు ఏమున్నాయి, ప్రజల యొక్క ఆలోచనలు ఏమున్నాయి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా ధర్నాలు, దీక్షలు, రాస్తారోకోలు చేసినన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినని ఈ భారతదేశంలో ఎవరూ చేసి ఉండరు. అంత గొప్ప పునాదులతో పుట్టిన పార్టీ కాబట్టి మేము గెలిచినా ఓడినా నిరంతరం ప్రజల్లోనే ఉంటాం. వారు ఓడిపోతే వెంటనే మొత్తం బ్యాకప్ చేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతారు. హైదరాబాద్ లో ఉండి అప్పుడప్పుడు వచ్చేసి ఏదో కార్యక్రమానికి పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంటది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా ఉండదు. మీరు ఒకటే చెప్తా ఉన్నారు, మా వ్యూహాలు వాళ్ళు ఏదో కనుక్కోలేకపోతున్నారు సార్. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్య మీద స్పందిస్తుంది. ఆ సమస్యలని రాకుండా చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటికి రాదు కదా. మొన్న వ్యవస్థలను చేశారు సార్ తెలుగుదేశం వాళ్ళు గుంటూరులో. చేయకపోతే అసలు ఇష్యూ లేదు కదా. డిఎస్సికి సంబంధించినటువంటి వివాదం ఉంది సార్, అది వివాదం లేకపోతే అసలు ఇష్యూ లేదు కదా. పొగాకు రైతులకు రేటు రావట్లేదు, ఇష్యూ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పోవాల్సిన పని లేదు కదా. మిర్చి రైతులకి రావట్లేదు, రేటు రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లాల్సిన అవసరం లేదు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి అనేటటువంటి అవకాశాన్ని మీరు కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు పోయేటట్టు మీరు చేస్తున్నారు. అలాగే మామిడి రైతులు చిత్తూరు, లేకపోతే ఇంతమంది రేపులు, మర్డర్లు, గ్యాంగ్ రేపులు, అత్తమకవడాల మీద రేపులు, ఇన్ని రకాల అవకాశాలు మొత్తం వాళ్ళే ఇచ్చి అన్ని జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా వారందరినీ పలకరించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి, సరే ఆ ప్రభుత్వం ఎలా చేసినా మన ప్రభుత్వం వచ్చాక మంచి చేద్దాం, ఇంకా మంచి చేసేటటువంటి అవకాశాలు పరిశీలిద్దాం, ఇదిగోండి నాతోటి ఇదిగో ఈ మంచి నేను చేయగలుగుతాను ఈ నిమిషానికి అని చెప్పేసి ఏదో చెప్పి వాళ్ళకి భరోసా నింపి వచ్చేటటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అలాగే ఇప్పుడు డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలు, జంజీ ఉద్యమాలు ఈ రకంగా మొత్తం చుట్టుముట్టున్నాయి. ఈ తెలుగుదేశం కూటమేమో ఎంతసేపు ఈరోజు మళ్ళీ మా ఎమ్మెల్యే విరూపాక్ష గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసులు, కొట్లాటలు, అరెస్టులు వీటి మీదనే జీవితం గడుపుతుందని చూపియాలన్న శ్రద్ధతోటి వాళ్ళ భార్యల బట్టలు వాళ్లే ఇడి చేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
చేశారని చెప్పేటటువంటి దుస్థితి ఎక్కడన్నా చూసాం సార్? ఈ ప్రపంచంలో ఎక్కడన్నా చూసామా? మహిళలని గౌరవించుకోవాల్సినటువంటి సమాజంలో ఇలాంటి పరిస్థితులు చేసి మా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే మా ఎమ్మెల్యేని చూడటానికి పోరా మా నాయకుడు? ఖచ్చితంగా పోతారు, ఖచ్చితంగా పలకరిస్తారు. అన్ని చోట్ల కూడా ఎక్కడ జరిగినా, నిన్న శ్రీకాకుళం పోయినా, ఎక్కడికి పోయినా సరే. అందుకనే మేము అనేది ఏంటంటే, మాకు అవకాశాలు ఇవ్వద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి చావద్దు. మీరు ఇలా 15,000 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పారు, మీరు ఇవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగదు. అమ్మ ఒడి ఇస్తానన్నారు, అందరికి ఇవ్వండి. పెన్షన్స్ ఇస్తామన్నారు, ఇవ్వండి. చిన్నప్రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మీకు సంబంధించినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే వెళ్ళరా అన్నారు, అంతవరకు బాగానే ఉంది. మరి అదే వ్యక్తి వల్ల ఎవరో కొంచెం ఇబ్బంది పడ్డారు, ఆ కుటుంబాన్ని మీరు పరామర్శించారా? ఆ పిల్లలు తండ్రిని పోగొట్టుకుని నాన్న ఎక్కడ అని అడుగుతున్నారు. చందు గారు, మీరు మాట్లాడింది బాగానే ఉంది. దాదా సాయి కృష్ణ అనేటటువంటి అంశం మనందరికీ, ఈ లోకాన్ని అందరికి కూడా తెలుసు. బూడిద చేసి కనీసం బూడిద కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత, అక్కడ ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత కేసు బయటకు వచ్చింది. దానికి సంబంధించి ఏం జరిగింది, ఏంటని అందరం చూసాము. ఎస్ఐసిఐ గారిని అరెస్ట్ చేయటం, ఇవన్నీ అంశాలు చూసాం. తర్వాత ఎన్ని రోజులకు జరిగింది సార్? తర్వాత కాపుల నాయకులు అందరూ కూడా మీటింగ్ పెట్టుకొని, మన కమ్యూనిటీకి చెందిన పిల్లోడు ఇలా చనిపోయాడు, ఒక్కడే అమ్మ ఉంది, ఆమెకి సహాయంగా ఉండాలని ఎన్ని రోజులకు జరిగింది సార్? కానీ ఇవాళ మా ఎమ్మెల్యే పోయేమో జైల్లో, మా మాజీ మంత్రి ఏమో పోయి జైల్లో ఉన్నాడు, ఆయన కొడుకు జైల్లో ఉన్నారు. మీరేమి ఇవ్వరా, మీరేం చెయ్యరా, మాట్లాడరా అని అంటే డెఫినెట్ గా అన్నిటికీ సమాధానం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమాధానం చెప్తాం. ఆ సమాధానం ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ వర్గాన్ని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పార్టీ కాదు సార్. ప్రతి వర్గాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి చూసుకునేటటువంటి మనిషి సార్. అందుకనే ఎక్కడ ఏది జరిగినా ప్రతిదానికి కూడా మీరు అడిగిన దానికి ఇదే సమానం. ప్రతిదానికి కూడా మాకు అవకాశం ఉన్న రీతిలో, ప్రతిపక్ష పాత్రలో మేము ఎంత చేయగలిగితే అంత మంచి చేసేటటువంటి పరిస్థితే ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తాం. రైట్. చిన్నప్రెడ్డి గారు, సాయికృష్ణ అంశం తీశారు, నేను కాదనట్లేదు, కానీ అదంతా ప్రొసీజర్ అంతా నడుస్తూ ఉంది. నిజాలు బయటికి రావాలి, అది మనం కోరుకుందాం. కానీ నేను ఇక్కడే, మీరు మీకు సంబంధించిన వ్యక్తి జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళా అన్నారు. ఒక వ్యక్తి చనిపోయి ఆ పిల్లలు తండ్రి ఎక్కడా అని అడుగుతున్నారు. దానికి కారణమైన వాళ్ళని పలకరించడానికి వెళ్ళారు, కానీ వాళ్ళని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు అంటున్నా ప్రతిపక్ష హోదాలో. దానికి మీరు సమాధానం ఇవ్వలేదు. మీరు చెప్పారు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఖచ్చితంగా అన్నిటికీ సమాధానం చెప్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్నిటికీ మంచి జరుగుద్దని చెప్పేసి చెప్తా ఉన్నా. దానికి ప్రత్యేకంగా ఇప్పుడే కావాలి, ఇప్పుడే పోవాలి, ఇప్పుడే సమాధానం చెప్పాలి అని అంటే దానికి నాయకుడు తీసుకునే నిర్ణయాలను బట్టి ముందుకు పోతా ఉంటది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా మంచి జరుగుతా కుటుంబానికి. కానీ ఆ జిల్లాలో ఎలాంటి బాధితులు ఇంకెవరన్నా ఉన్నా కానీ, తెలుగుదేశం కూటమికి బాధితులుగా ఉన్నటువంటి వారు ఎవరన్నా ఉన్నా కానీ ఖచ్చితంగా మేము మంచి చేయబోతున్నామని చెప్పేసి చెప్పగలం. రైట్. వంశీ గారు జాయిన్ అయ్యారు. వంశీ గారు నమస్కారం అండి. నమస్కారం చందు గారు, గుడ్ ఈవినింగ్. రైట్, చెప్పండి. ఏపీ స్థానిక ఎన్నికల్లో పుంజుకోవడమే లక్ష్యంగా కూడా వైసీపీ ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. టీడీపీ ఇస్తున్న కౌంటర్ ఎలా ఉంది? సరైనదేనా? ఇంకేమన్నా గట్టిగా మీరు ఇచ్చేటువంటి అవకాశం ఉందా కౌంటర్? సార్ చందు గారు, మీకు, చిన్నప్రెడ్డి గారికి, రామ్మోహన్ రావు గారికి, అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. ఏం సార్ ముందుకు దూసుకెళ్తా ఉందా వైసీపీ? ఎక్కడ సార్ ముందుకు దూసుకెళ్తా ఉండేది? చిన్నప్రెడ్డి గారు అదే మాట్లాడారు, ప్రజా సమస్యల మీద. ఎక్కడ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఏ ఇష్యూ వచ్చింది కాబట్టి మేము బయటకు వచ్చామంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ లేకపోతే ప్రజా సమస్యలు ఏవి కూడా ఉండవు. ప్రజలు చాలా సుభిక్షంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. కానీ వీరు మైటి రోడ్ల మీదకి వచ్చేసి చేసేటటువంటి హడావిడి, వీళ్ళు చేస్తున్నటువంటి హంగామానే వీళ్ళకి ప్రజా సమస్యలుగా వీళ్ళు చూయించుకుంటా ఉన్నారు. ఎలా దూసుకుపోతాం సార్? నాకు డౌట్ సార్. చిన్నప్రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అందరూ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటన చాలా విజయవంతమైన గ్రాండ్ సక్సెస్ అయింది అని అంటున్నారు సార్. అసలు ఎందుకు సార్ శ్రీకాకుళం పర్యటన పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు? సీదిరి అప్పలరాజు గారిని కలవాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి శ్రీకాకుళం పర్యటన పెట్టుకున్నారు. కలిశారా? కలిసి ఆయన పరామర్శించారా? ఇక ఎలా గ్రాండ్ సక్సెస్ అయినట్టు సార్ అది? ఇప్పుడు ఏంటంటే కేసులు పెట్టించుకోవాలి, వీళ్ళు అరాచకం సృష్టించాలి, ఆ అరాచకం ద్వారా పోలీస్ కేసులు అవ్వాలి,
వారి పార్టీ విధి విధానాలు అని చెప్పి ఇందాక ఆయన మళ్ళీ మాట్లాడతా దాని గురించి. కనీసం ఒక 100 నుండి 1000 మంది ప్రజలన్నా కానీ ఇబ్బంది పడాలి రోడ్డు మీద. సో అది వాళ్ళు విజయవంతం అయినట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు ఇందాక మాట్లాడతా మా పార్టీ విధి విధానాలు అంటా ఉన్నారు. ఏంటి విధి విధానాలు? ఇప్పుడు చనిపోయినటువంటి దానయ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదంటే మా పార్టీ విధి విధానాలు తర్వాత పరామర్శిస్తామనో తర్వాత చెప్తామనో అంటా ఉన్నారు. అంటే నిందితుడిని, అది చేసినటువంటి ఆ యాక్సిడెంట్ చేసినటువంటి నిందితుడిని పరామర్శించడం మీ పార్టీ విధి విధానమా? బాధితులు చనిపోయి 2 చిన్నపిల్లలు ఆఖరితో వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు పరామర్శించారో చెప్పునైనా బూడిద చేసిన 40 రోజులకి సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. ఎందుకునైనా ఏందో చెప్పు, చెప్పు మాట్లాడొచ్చా చిన్నపరెడ్డి అన్నాయి? మాట్లాడు, మరి అడిగావు కదా. సాయి కృష్ణ కేసు విషయంలో అది జరిగిన తర్వాత ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందించిందని సాయి కృష్ణ తల్లి చెప్పారు. నీ సర్టిఫికెట్ అవసరంలా నాయన, నీ సర్టిఫికెట్ అవసరంలా. సాయి కృష్ణ జరిగినటువంటి ఈ కేసులో నీ సర్టిఫికెట్, జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్ అవసరంలా. వాళ్ళ తల్లి చెప్పారు, స్పందించింది. చెప్పండి. అయిపోయింది అన్న, నువ్వు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడు. ప్రిపేర్ అయ్యి వచ్చావు కదా. కానీ ఏమనంటే ఇలా అంటారు, అసలు సాయి కృష్ణ ఇష్యూ తీసుకొచ్చిందే నువ్వు కదా అన్నాయి. సాయి కృష్ణ ఇష్యూలో వాళ్ళ తల్లి ముఖ్యమంత్రి గారు చాలా ఫాస్ట్ గా స్పందించారు. అక్కడ ఉన్నటువంటి సిఐని సస్పెండ్ చేయడమే కాదు అరెస్ట్ కూడా చేయించారని చెప్పేసి సాయి కృష్ణ తల్లి చాలా ఫాస్ట్ గా, ఆవిడ చాలా సాటిస్ఫై అయ్యారు. మీరు ఏడిస్తే ఎలా, నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏడిస్తే ఎలా అన్నాయి? ఆవిడ తల్లి సాటిస్ఫై అయ్యారు కదా, మీరు సాటిస్ఫై అయినట్టు లేరు. సో ఇక ఈ పాయింట్కి వెళ్తేనండి, ఇక మన సీదిరి అప్పలరాజు గారి పర్యటన విషయం ఏదో మళ్ళీ నేను ఫ్లోలో ఉన్నాను, చిన్నపరెడ్డి అన్న డిస్టర్బ్ చేసాడు. ఇందాక ఏదో అంటా ఉన్నాడు, పునాదులు అంట చాలా స్ట్రాంగ్ అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. శవాల మీద పునాదులు అన్నాయి మీ పార్టీ పుట్టిందే శవాల మీద. ఒక్క నిమిషం రైట్. బండారు రామ్మోహన్ రావు గారితో కూడా మాట్లాడదాం. మాట్లాడబోయే ముందు ప్రైమ్ డిబేట్ లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us. నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ దూకుడు పెంచింది. రోజు ఏదో ఒక కార్యక్రమం లేదా ఏదో ఒక అలజడితో పొలిటికల్ హీట్ పెంచుతోంది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంజుకోవాలన్న లక్ష్యమో ఏమో. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సేమ్ సీన్ కనిపిస్తోంది. పలకరింపులతో జగన్, వివాదాలు, కేసులు, అరెస్టులు, ఉద్రిక్తతలతో ఇతర నాయకులు స్పీడ్ పెంచుకుంటూ వెళ్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం నుంచి కౌంటర్ యాక్షన్ ధీటుగా ఉందా లేదా అన్నదే ఇప్పుడు చర్చ. వైసీపీ ఎత్తుగళ్లకు టీడీపీ విరుగుడు పనిచేస్తోంది లేదా అని కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్న పరిస్థితి. అలాగే వైసీపీ వ్యూహాలను టీడీపీ ముందుగా పసిగట్టడం లేదని టాక్ కూడా నడుస్తోంది. టీడీపీకి చెందిన ముఖ్య నాయకులు మాత్రం కౌంటర్ విమర్శలతోనే సరిపెడుతున్నారనే వాదన ఉంది. ఈ విషయంలో వైసీపీ ట్రాప్లో పడకపోయినా ఆ మేరకు రియాక్షన్ లేకపోతే ఇబ్బంది అన్నది క్యాడర్ మాటగా ఉంది. రైట్, ఇదే టాపిక్ మీద మనం ఇవాళ డిబేట్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు టీడీపీ నుంచి బండారు వంశీకృష్ణ గారు, అదేవిధంగా చిన్నపరెడ్డి గారు వైసీపీ నుండి, మరోవైపు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతున్నారు. అందరికీ కూడా నమస్తే అండ్ వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ అండి. రైట్, వెల్కమ్ బ్యాక్. కంటిన్యూ చేద్దాం. బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం. రైట్, కౌంటర్ ఇవ్వడంలో లేదా ఇంటెలిజెన్స్ అంటారు కదా, పసిగట్టడంలో ఈ ఆందోళన ఇవంతా కూడా శ్రీకాకుళం టు అనంతపురం మనం చూస్తున్నాం. ముందే ఎందుకు పసిగట్టలేకపోతుందనే చర్చ బయట నడుస్తుంది. టీడీపీకి సంబంధించి కౌంటర్ సరిగ్గానే ఇస్తుందా లేదా, మీరేమంటారు? చందు, మీకు అట్లాగే వంశీ గారికి, చిన్నపరెడ్డి గారికి
ప్రైమ్ లైన్ ప్రేక్షకు నమస్కారం. ఆ ప్రశ్న కన్నా ముందు ఏమంటున్నాడు, ఎప్పుడైనా రాజకీయ పక్షాలు ఎట్లా ఉంటాయంటే సన్యాసుల మఠాలు కావు కదా, ఏవైనా కూడా వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటుంటారు. అంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు అధికారం రావడం కోసం, అధికారం చేసుకుని రావడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఉదాహరణకి ఇప్పుడు రేపు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక 1,000 అటు చూపెడితే 4,000 ఇడిదిక్కుంటాయి అంటున్నాడు. అని ఈ రెండు పార్టీలు చెప్తారు. 1,000 అటు చూపించారంటే ఇప్పుడు త్వంసుంటా అని అప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారంటే ఇద్దరికి పనికి వస్తుంది. చిన్నప్పుడు నేను 50 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు వివిధ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామం పరిశీలిస్తే ఒక కథ గుర్తొస్తున్నాను. కోడిగుడ్డ అంత బంగారం అనే కథ గుర్తొస్తుంది. కొంచెం టైం ఇస్తే చెప్తాను, 1 నిమిషం కథ. ఒక రాజుగారు ఉండేవాడు. రాజుగారి దగ్గరికి రోజు మాలిష్ చేసడానికి ఒక ఆయన వచ్చేవాడు. ఆయన రాజ్యం ఎట్లా ఉంది బిడ్డ అని అడిగితే బ్రహ్మాండంగా ఉందండి, అందరి దగ్గర కోడిగుడ్డ అంత బంగారం ఉన్నది, ప్రజలు సుభిక్షంగా ఉన్నారని చెప్పేవాడు. మహారాష్ట్రలో ఆయన మాలిష్ చేయడానికి రావడం బంద్ అయింది. ఏమైంది ఆరాధీసి మరి పట్టుకరాలని చెప్పి రాజుగారు పంపిస్తే అప్పుడు దీనంగా వచ్చిందట. వచ్చిన తర్వాత ఏమైంది బిడ్డ ఎందుకు రాలేదంటే, ఏముందా దేశం అంతా గొడ్డు పోయింది, నాశనం అయిపోయింది, గొడ్డు అంతా బంగారం ఎవరి దగ్గర లేదు, అంత దొంగలు దోపిడీదారులు వచ్చేసింది అని విషయం ఆరాధిస్తే ఏంటంటే ఆ మాలిష్ చేస్తే ఆయన దగ్గర ఆయన ఇంట్లో దొంగలు పడ్డారు. అంతకుముందు కోడిగుడ్డ అంత బంగారం ఉందో లేదో ఉండే. మొత్తం మీద ఆ దొంగలు పడి మొత్తం దోసుకుపోయిన తర్వాత అప్పటిదాకా ఉన్న ధీమా పోయింది కనుక ఏదైతే దొంగలు దోపిడీదారులు అయిపోయారు, రాజ్యం అంతా నాశనం అయిపోయింది అని చెప్పినట్టు ఆయన పనిచేసిన ఆయన రాజుకు. అట్లా ఉంటది రాజకీయ పక్షాలు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు అంత సజావుగా ఉంది అనుకుంటారు, అధికారం పోతే సమస్యలన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు 2 పక్షాలు అదే మాట్లాడుతారు చూసినాం మనం. అధికారం అనే కోడిగుడ్డంత బంగారం ఉన్న రోజులు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఏం చేస్తే సుభిక్షంగా ఉందంట. వంశీ గారు చెప్పారు కదా, సుభిక్షంగా ఉంది, అసలు సమస్యలు లేవంటున్నారు. అప్పుడు ఉన్నాయి సమస్యలు, ఇప్పుడు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. ఇప్పుడు కాదు. సరే కేసులు వస్తుంటాయి పోతుంటాయి, ఎందుకంటే ఇంటికో పోలీసులు పెట్టినా ఎప్పుడు కూడా ఈ మాట పరిశ్రమంగా ఉన్నా నేను అంటున్నాను చందు. ఎందుకంటే ఇంటికో పోలీసులు పెట్టినా కొన్ని నేరాలు ఆగి ఇంత పకడ్బందీ ప్రభుత్వం అయినా ప్రభుత్వం చేయాల్సిన పని రాజ్యం ఆధార సిద్ధాంతం ఏం చెప్తుంది, ప్రజల ధన మాన ప్రాణం రక్షించడం ఇది ప్రధాన కర్తవ్యం. ఇక్కడ ఎక్కడ విఫలమైనా ఖచ్చితంగా ప్రతిపక్షాలుగా ఇప్పుడు వైసీపీ కావచ్చు, అంతకుముందు టీడీపీ కావచ్చు, దాన్ని ఎలిగే చాటుతాయి కదా, బయటకు తీసుకొస్తాయి కదా. ఇప్పుడు వాళ్ళ రాజకీయం మనకు అవసరం లేదు, మనం ప్రజల పక్షాన్ని ఏం ఆలోచన చేద్దాం. రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా రాజకీయాల సోషల్ కెమిస్ట్రీ 2021 అసెంబ్లీ మన పంచాయతీరాజ్ ఎలక్షన్ చూడండి, అది మొదలు మార్చిలోనేమో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగినాయి, సెప్టెంబర్లో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. చూసినాం కదా మనం. ఆ 2 ఎన్నికల్లో మొన్నటి వైసీపీ దాదాపుగా పూర్తి స్థాయిలో గెలిచేసింది, అయిపోయింది. అంటే 13 నగరపాలక సంస్థలు గెలుచుకున్నది అన్ని జిల్లా కేంద్రాల్లో. అట్లాగే జెడ్పీటీసీ అయితే 6 తప్ప మిగతా అన్ని కూడా వైసీపీ గెలుచుకున్నది. మరి వెంటనే 2023 సంవత్సరాల తర్వాత వచ్చిన ఎన్నికల్లో మనం చూసాం 11 సీట్లకు పరిమితమైంది. ప్రజలు కదా తీర్పాట్లు, మీరు చేసే పని అధికారం ఉన్నప్పుడు మీరు చెప్పుకునేదంతా వింటారు. సబ్కా సున్నా అప్నా కర్నా అన్నట్టు చేసే పని చేస్తారంట. పంచాయతీ నుంచి పార్లమెంట్ ఈ మాట అంటే పార్లమెంట్ ప్రజల్లో జరుగుతున్న డిస్కషన్ కూడా అదే. ఏదైనా ఒక నిరసనలు శ్రీకాకుళం టు అనంతపురం మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ నిరసనలు జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రజలు గమనిస్తూ ఉంటే ఈ లోకల్ వార్ ఫైట్ కనిపిస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికలు అది. సో ప్రజా సమస్యలని వైసీపీ చెప్తున్నప్పటికీ కూడా అసలు ఉద్దేశం ఇది ఇలాగైనా చూడాలా, మీ వ్యూ ఏంటి? అదే అందుకనే చెప్తుంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. దానికి ఎవరైనా సన్యాసుల మాటలు కావు కదా, ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నం అడిగి చేసుకుంటారు. ప్రతి చిన్న పొరపాటును కూడా అధికార పక్షంపై వేలెత్తి చూపించే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తుంది, వాళ్ళ హక్కు కూడా అంటున్నారు. అట్లాగే అధికార పక్షం కూడా అటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు లాస్ట్ కావచ్చు లేకపోతే దిగి కావచ్చు, వాళ్ళ పార్టీకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ 1,000 అటు చూపెడితే 4,000 ఇడిదిక్కే ఉంటున్నాయి అంటున్నారు. 2 పక్షాలకు చెప్తున్నాను. రేపు ట్రాప్ లో పడుతుంది అంటున్నారు. గతంలో వైసీపీ ట్రాప్ లో టీడీపీ పడ్డది కూడా. 2019లో చూడండి మీరు, 19లో వైసీపీ అధికారం రాకముందు ప్రత్యేక హోదా గురించి గట్టిగా మాట్లాడింది వైసీపీ కదా. ఆయన ఏమన్నారు, అసలు ప్రత్యేక హోదా ఉలక్కేనా పోయిందేనా, మేము 25కి 25 సీట్లు తెస్తామని గట్టి ఛాలెంజ్ చేశారు వాడు. కానీ ప్రజలు కూడా నమ్మి ఏం చేసి 22 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ఏమైందో చూసినాం కదా మనం. మళ్ళీ అదే సంగతి, ప్రత్యేక హోదా పక్కన పెడితే అవే ఛాలెంజ్లు, దానికి ప్రతి ఛాలెంజ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఈ మొత్తం రాజకీయాలంతా కూడా రేపు స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ఏదైతే పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, వరుసగా ఇప్పుడు మొదలై మున్సిపాలిటీ పెడతా అంటున్నారు రేపు అక్టోబర్లో నవంబర్లో. తర్వాత మెల్లగా మన జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతా అంటున్నారు. తర్వాత పంచాయతీ సర్పంచ్లు పెడతా అంటున్నారు. అంటే 26 చివరిలో కానీ లేకపోతే 27 మొదట్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు ఈ ప్రభుత్వానికి 2 ఏళ్ళు అయిపోయింది కదా, మరొక ఛాలెంజ్ అంటున్నారు. అందుకని వైసీపీ బాగా అప్రమత్తమైంది.
ఆనాడు కూడా ప్రత్యేక హోదా అనే ఒక దానిలో పడి వైసీపీ ఛాలెంజ్ చేస్తే దానిలో పడి టీడీపీ నష్టపోయింది, అంటే కూటమి నష్టపోయింది. ఇప్పుడు ఆ నష్టం కాకుండా ప్రతిపక్షాల వాళ్ళ ఉచ్చులో పడొద్దని నేను సలహా ఇస్తున్నాను. రైట్. ఇప్పుడు కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఈ పొరపాట్లు ఏం చేయాలి? చాలా సవరించుకునే ప్రయత్నం చేయాలి. ఒక లాకర్ పెద్ద కావచ్చు, వాళ్ళ రకరకాల గుంటూరులో పడిన సంఘటన కావచ్చు, ఇట్లాంటివన్నీ ప్రభుత్వం ఏదో జరుగుతుంది అంటున్నాను. మరి అట్లా అంటే ఒకవేళ ఎందుకంటున్నానంటే గతంలో కూడా డాక్టర్ సుధాకర్ కేసు జరిగింది చూసినాం కదా. రాష్ట్రంలో మొత్తం సుభిక్షంగా ఉందా? అందుకని నేను ఏమంటున్నానంటే అధికారంలో ఉన్న పక్షం ఇప్పుడు గమ్మత్తుగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేందు ఒకసారి కూటమిని గెలిపించారు, రెండోసారి వైసీపీని గెలిపించారు, మళ్ళీ కూటమిని గెలిపించారు. అంటే ప్రజలైతే మారుస్తున్నారు కదా. వీళ్ళు ఏం చేస్తారు? మారుతలేరు వీళ్ళు అంటున్నారు. అధికారంలో బ్రహ్మాండంగా వంశీ గారు అంటున్నారు మొత్తం బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడు ఏం సమస్యలు లేవు అంటున్నారు. సమస్యలు లేకుండా సమాజం ఉండదు అంటున్నారు. సమస్యలు లేని సమాజం ఎప్పుడు ఉండదు. ఇంతకంటే అభివృద్ధి చెందే క్రమంలో ఆలోచన చేస్తాం. ఇవాళ ఒక గేమ్ చేంజర్ గా మనకు భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ 2027-28 కల్లా మనకు పోలవరం పూర్తి చేస్తామని, అమరావతి నిర్మాణం చేస్తామని ఇది ఛాలెంజ్ పెట్టుకోండి. ఎప్పుడు ప్రతిపక్షాల ఉచ్చులో పడి తప్పులు చేస్తుంటే బుల్డోజ్ చేసుకుంటూ పోతే ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అవుతుంది అంటున్నారు. అందుకని అది కాకుండా చూసుకోవాలంటే మన అధికారులు ఉన్నప్పుడు కొంచెం బాధ్యతగా ప్రవర్తించాలి. ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంది అంటున్నారు. ప్రతిపక్షం కూడా ఏది పడితే అది బండకాల్చి మీదేసి మీరు ఛాలెంజ్ చేసుకో, మీరు నిరూపించుకోండి అంటే కష్టమే. కానీ వాదోపవాదాలు పక్కన పెట్టి ప్రజల సమస్యల మీద కొంచెం దృష్టి పెడితే ప్రభుత్వాలు ఏమున్నా. రామ్మోహన్ రావు గారు మంచి పాయింట్ తీశారు. ఎలాగో ఇరు పార్టీల వాళ్ళు ఉన్నారు కాబట్టి వంశీ గారు, చిన్నప్పరెడ్డి గారు, నేను రీసెంట్గా ఒక పేపర్లో కూడా ఒక ఇమేజ్ చూశాను. ఏరోప్లైన్ని రిపేర్ చేస్తూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని ఎగరేస్తుంది మాత్రం చంద్రబాబు గారు, అట్లా ఒక ఇమేజ్ చూశాను. అంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ సాధనకి పూనుకున్నది ఎవరు అనే దానికి ఆన్సర్ ప్రజలకు కూడా క్లారిటీ కావాలి. దానికి ఏం చెప్తారు ఒక్క మాటలో? మన తర్వాత ఇది కంటిన్యూ చేద్దాం. వంశీ గారు ఏమంటారు దానికి సంబంధించి? సార్ నాది ఒక క్వశ్చన్ అండి. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ గుర్తుందా చందు గారు మీకు? విశాఖపట్నంలో 2023లో సముద్రంలోకి ఒక 20 మీటర్ల దూరం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వీళ్ళు ఉదయం 7 గంటలకి ప్రారంభిస్తే మధ్యాహ్నం 11 గంటలకు కొట్టుకుపోయింది. ఆ తర్వాత బస్ బే అని ఒకటి కట్టారు సార్ విశాఖపట్నంలోనే. అది కూడా రెండో రోజు చూసేటప్పటికి కూలిపోయింది. మరొకటి ఏంటంటే పులివెందుల్లో బస్ స్టాండ్, వీళ్ళు 2020లో ప్రారంభించినటువంటి బస్ స్టాండ్ని 2025 దాకా 24 దాకా కడతానే ఉన్నారు. మూడో విషయం. నాలుగోది సార్, ఇప్పుడు పులివెందుల బస్ స్టాండ్ వీళ్ళకి 4 సంవత్సరాలు పట్టింది కదా కట్టడానికి. ఓకే, 2023 ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారండి. ఏదైతే ఈ 2700 ఎకరాల్లో 2023 ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసిన తర్వాత 7 నెలల్లో అధికారం కోల్పోయారు సార్. కోల్పోయిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే 86% పనులు పూర్తయినాయి అంటారు. వీళ్ళు కట్టాల్సినటువంటి పులివెందుల బస్ స్టాండ్ 5 సంవత్సరాలు పట్టింది. వీళ్ళు కట్టినటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది, బస్ బే కొట్టుకుపోయింది. 7 నెలల్లో పబ్లిక్ ఒకసారి ఆలోచించారండి. ఈజ్ ఇట్ పాసిబుల్ సార్ 86% పనులు పూర్తయ్యాయి అంటే నమ్మశక్యంగా ఉందా? 86% పనులు 7 నెలల్లో పూర్తి చేశామంటే నమ్మశక్యంగా ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ చందు గారు. రైట్. దానికి రిలేటెడ్గా కూడా చిన్నప్పరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక వీడియో కూడా చూశాను. ఒక స్టూడెంట్ని ఎవరినో పిలిచి అడుగుతూ ఉంటారు, ఎర్ర బస్ కూడా రాదు సార్ ఇక్కడ, ఎయిర్ బస్ మాకు ఎందుకు, ఎయిర్పోర్ట్ ఎందుకని అక్కడున్న వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నటువంటి వీడియో కూడా చాలా వైరల్ అయింది. సో దాని గురించి కూడా మాట్లాడదాం. ఒక బ్రేక్ తీసుకుని వస్తాను. ప్రైమ్ డిబేట్లో లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్.